హాయ్ అండి, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వంట బై రేవతి ఛానల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి బాస్మతి రైస్తో చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. 1.5 కేజీ చికెన్ బిర్యానీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో ఈ బిర్యానీ వచ్చేసి మనము చాలా సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నాము. ముందుగా మనకైతే చికెన్ 1.5 కేజీ చికెన్ని మనము 2-3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోండి. మనకి ఏ నీచు వాసన రాకుండా మంచిగా నిమ్మకాయ పిండడం వల్ల మనకి నీచు వాసన అనేది రాదు. దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి, రాక్ సాల్ట్ వేసుకొని ఇలా బాగా శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టేసుకోండి. సో మీరు ఏ గిన్నెలో అయితే మీరు ఈ బిర్యానీ చేయాలనుకుంటున్నారో అది పెద్ద గిన్నె తీసుకొని ఇలా ఈ చికెన్ పీసెస్ని అందులో వేసేసుకోండి. ఇలా వెడల్పుగా పరుచుకోండి పీసెస్ మొత్తము. ఇలా వెడల్పుగా పరుచుకున్నాక ఇప్పుడు దీంట్లోకి రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. సో ఇక నేను కారం వచ్చేసి ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేస్తున్నానండి. నేను చిన్న టేబుల్ స్పూన్తో వేసుకుంటున్నాను కాబట్టి 5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి. 5 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాక దీంట్లోకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ వరకు నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ కూడా వేసుకున్నాక ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి వేసేసుకున్నాక దీంట్లోకి 1/2 లీటర్ది పెరుగు ఉంటుంది కదా, సో అది అనమాట. ఒక 400 గ్రామ్స్ వరకు వేసుకోండి. మొత్తంగా వేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా తీసి పక్కకు పెట్టేసుకుంటాను ఇక్కడ నేను. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకు బాగా పట్టేట్టు ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనము మసాలాలు యాడ్ చేసుకుందాము. చెక్క, లవంగాలు, ఒక 3 లవంగాలు, ఒక 4 యాలకులు, అలాగే ఒక 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, అనాసి పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ, ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ వేసేసి కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా. దీంట్లోకి నేను బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నానండి. ఎవరెస్ట్ చికెన్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, సో ఇది యాడ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఒక ప్యాకెట్ మొత్తం యాడ్ చేసుకుంటున్నాను, 5 రూపీస్ది. ఈ ప్యాకెట్ యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక నిమ్మ చెక్క వేసుకోండి. ఇలా బాగా పిండి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా బ్యాచెస్లో వేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనము దీంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్లో మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, సో అది అనమాట దీంట్లో వేసేసుకుంటాను. ముందుగానే ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోండి. సో ఈ ఆయిల్ వేయడం వల్ల మనకి బిర్యానీకి అనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసేసి పక్కకు పెట్టేసుకోండి. సో ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి బియ్యంని నానబెట్టుకోవాలి. సో ఇక్కడ నేను బియ్యం వచ్చేసి బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 4 గ్లాసుల వరకు రైస్ తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో 3 గ్లాసులు అయితే మాకు కేజీ రైస్ అవుతుందన్నమాట. సో 4 గ్లాసుల వరకు ఈ బాస్మతి బియ్యంని తీసుకొని వీటిని మనము ఒక 2 నుంచి 3 సార్లు వరకు బాగా శుభ్రంగా కడుక్కొని ఇలా నింపుగా వాటర్ పోసేసి పక్కకు పెట్టేసుకోండి. సో మనము మిగతా ప్రాసెస్ చేసేలోపు మన బియ్యం అనేది మంచిగా నానిపోతుంది. సో ఇక నేను ఒక పెద్ద గిన్నె తీసుకొని దీంట్లోకి హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేసుకోండి. ఒక 2 యాలకులు, 3 లవంగాలు, చెక్క, జాపత్రి, అనాసి పువ్వు, మరాఠీ మొగ్గ, రుచికి తగ్గట్టు సాల్ట్, అలాగే కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసి బాగా మరిగించుకోవాలన్నమాట. ఈ వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఈ రైస్ని కూడా ఇందులో వేసేసుకోండి. ఇక్కడ మీకు రుచికి తగ్గట్టు సాల్ట్ సరిపోయిందో చూసి అడ్జస్ట్ చేసుకోండి. సో నాకు సాల్ట్ అయితే సరిపోయిందనమాట. సో ఇప్పుడు దీంట్లోకి రైస్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఈ నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి ఒకసారి. ఈ రైస్ వేసినప్పుడు మనం దగ్గరే ఉండి చూసుకోవాలండి. రైస్ ఒకవేళ మెత్తగా అయిపోతే మాత్రం మనకు బిర్యానీ మొత్తం మెత్తగా అయిపోతుంది. ఇలా ఒక 70% ఉడకాలన్నమాట. మనం చేతిలో పట్టుకొని ఇలా 2 ముక్కలు చేస్తే రైస్ అనేది ఇలా 2 పీసెస్ లాగా అవ్వాలి. సో ఇంతైతే సరిపోతుంది. వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసేసుకున్నాక మనము నానబెట్టి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మీదకి రైస్ని మొత్తం వేసేసుకోండి. హాఫ్ రైస్ వేసుకోండి. సో 2 బ్యాచెస్ లాగా వేస్తున్నాను అనమాట రైస్ అనేది. ఇలా హాఫ్ రైస్ వేసేసుకున్నాక ఇప్పుడు దీనిపై నుంచి ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. మీరు కేసర్ అయినా వేసుకోవచ్చు అనమాట. కేసర్ కొద్దిగా పాలలో వేసేసి నానబెట్టి వేసుకోవచ్చు. సో ఓకేనా, ఫుడ్ కలర్ వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా మొత్తంగా వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీనిపై నుంచి మళ్ళీ రైస్ వేసేసుకోండి. సో ఇలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందన్నమాట మనకి. సో ఇప్పుడు మిగిలిపోయిన రైస్ని కూడా మొత్తంగా వేసేసుకొని వెడల్పుగా పరుచుకోండి గిన్నెకి మొత్తంగా.
ఇలా పరుచుకున్నాక దీంట్లోకి మళ్ళీ కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి, అక్కడక్కడ డ్రాప్స్ వేసుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి దమ్కి పెట్టుకోవాలన్నమాట. ఈ గిన్నె పైన మనం ఏదైనా వెయిట్ ఉన్నది పెట్టుకోవాలి. సో ఇక నేనైతే చపాతీ చేసే పీట ఉంటుంది కదా, సో అదైతే పెట్టుకుంటున్నాను అనమాట. అదైతే చాలా బరువుగా ఉంటుంది, మాకు అది మార్బుల్ది కాబట్టి. సో ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు దీనిపైన బరువుది ఇలా పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకోండి. ఒక లో ఫ్లేమ్లో ఒక 25 to 30 మినిట్స్ పెట్టేసుకుంటే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి నేను చెప్పినట్టు. సో చూడండి మనకి రైస్ అనేది ఎంత బాగా మగ్గిపోయింది, పీసెస్ కూడా మంచిగా ఉడికిపోయాయి అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ వీడియోస్ కోసం మా ఇంటి వంట వేరే విధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సండే స్పెషల్ అయితే వాళ్ళ మా ఇంట్లో చికెన్ బిర్యానీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను చెప్పే విధంగా ట్రై చేయండి.